టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప హార్డ్ డిస్క్ వ్యవహారం ఇప్పుడు అన్ని చోట్ల హాట్ టాపిక్గా మారింది. ఈ సినిమాకు సంబంధించినటువంటి హార్డ్ డ్రైవ్ని అనుమతి లేకుండా తీసుకెళ్లారని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ హైదరాబాద్లోని ఫిలిం నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలో దిగినటువంటి పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే ఈ విషయంలో సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో కన్నప్ప నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ అధికారికంగా స్పందించింది. కన్నప్పలోని 2 ప్రధాన పాత్రల మధ్య కీలకమైన యాక్షన్ సీక్వెన్స్తో పాటు కీలకమైన విఎఫ్ఎక్స్ వర్క్ ఉన్న హార్డ్ డ్రైవ్ మిస్ అయిందని వెల్లడించింది. ముంబైలోని హైవ్ స్టూడియోస్ నుంచి తమ కార్యాలయానికి హార్డ్ డ్రైవ్ తీసుకురావాల్సి ఉంటుందని తెలిపింది. కానీ పార్సిల్ తమకు రాకుండా చట్టవిరుద్ధంగా అడ్డగించారని పేర్కొంది. చరిత అనే మహిళ సూచనల మేరకు శ్రీరఘు అనే వ్యక్తి సంతకం చేసి ప్యాకేజీని తీసుకున్నారని చెప్పింది. వారిద్దరూ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఉద్యోగులు, ప్రతినిధులు కూడా కారుని వెల్లడించింది. దీంతో అది దొంగతనమేనని తెలిపింది. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశామని, దీని వెనకున్న వారికి సంబంధించి పూర్తి వివరాలను దర్యాప్తు అధికారులకు అందించామని తెలిపింది. ఈ వ్యవహారాన్ని ఎవరు నడిపించారనేది రహస్యం కాదు, ఆ శక్తుల గురించి తమకు బాగా తెలుసని పేర్కొంది. వారి ఉద్దేశం కూడా స్పష్టంగా ఉందని వెల్లడించింది. అయితే హార్డ్ డిస్క్ని దొంగలించిన వ్యక్తులే కన్నప్ప సినిమా రిలీజ్ని ఆపడానికి 90 నిమిషాల పైగా ఫుటేజ్ని లీక్ చేయడానికి ప్రణాళికలు చేస్తున్నారని ఇటీవల విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయని చెప్పింది. అందుకే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సైబర్ క్రైమ్ అధికారులకు ఫిర్యాదు చేశారని, కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్టు పేర్కొంది. పరిశ్రమలో ఇటువంటి చౌకబారు వ్యూహాలు అమలు చేయడం నిరాశపరిచిందని, తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్న సమయంలో ఇలాంటి స్థాయికి దిగజారడం అవమానకరమని కన్నప్ప నిర్మాణ సంస్థ తెలిపింది. కన్నప్పని సినిమాటిక్ ల్యాండ్మార్క్గా మార్చడానికి అచంచలమైన నిబద్ధతతో తమ టీం ఐక్యంగా ఉన్నట్లు పేర్కొంది. పిరికి ప్రయత్నాలకు తాము భయపడమని, అప్పట్లాగా నిజం గెలుస్తుందని నమ్ముతున్నామని తెలిపింది. ఏదైనా పైరేటెడ్ కంటెంట్ బయటపెడితే దాన్ని ప్రసారం చేయొద్దని కోరుతున్నట్టు తెలిపింది. మూవీ కోసం కొన్నేళ్లుగా కష్టపడుతున్న నటీనటులకి, సాంకేతిక నిపుణులకి అండగా నిలబడాలని కోరుతున్నట్టుగా తెలిపింది.